మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఘటనలో అసలు కుట్ర కోణం ఉందంటూ కూడా మరో వాదన వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఎలాంటి ఎంక్వైరీ చేయిస్తోంది? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఎంతకైనా తగిన నేపథ్యం అంటే ఎటువంటి కుట్ర కోణానికైనా సరే దిగజారే వ్యక్తిత్వం వైసీపీ పార్టీ నాయకత్వానికి ఉంది. ఎందుకంటే అదే తిరుపతిలో చూసాం మనం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ఒక ఐఏఎస్ అధికారి లాగిన్ ఐడి మిస్యూజ్ చేసి 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ 35,000 ఓటర్ ఐడీల స్థానంలో ఫోర్జర్డ్ ఓటర్ ఐడీలు ముద్రించి వాటి ద్వారా వందలాది బస్సుల్లో ఆ లాజిస్టిక్స్ అన్ని ప్రొవైడ్ చేసి వేలాది మందిని తరలించుకొచ్చి ఒక ఎన్నికని అపహాస్యం పాలు చేసిన నేపథ్యం అక్కడ ఉన్న నాయకులకు ఉంది. ఎర్రచందనం స్మగ్లర్లని పెంచి పోషిస్తున్న నాయకత్వం అక్కడ ఉంది. ప్రభుత్వ భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు అడ్డగోలుగా దోచుకున్న నాయకత్వం అక్కడ ఉంది. అడ్డగోలుగా ప్రకృతి వనాన్ని లూటీ చేసే నాయకత్వం అక్కడ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్గా కొనసాగుతా తన కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి తన కొడుకు రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని, అలాగే ఆ తిరుమల శ్రీవారి గ్రాంటులతోటి జరిగే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు కొట్టడం కోసం పరిధి మించి వేలాది కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు అనుమతించిన నేపథ్యం అక్కడున్న నాయకత్వానికి ఉంది. కాబట్టి అక్కడున్న నాయకత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడరు అని అంటే నాకు కూడా ఏం ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా పాల్పడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు. అదే సందర్భంలో మనం చూసాం, తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లని అడ్డగోలుగా అమ్ముకొని సొమ్ము చేసుకున్న నాయకత్వం అక్కడ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి తిరుమల శ్రీవారి అంటే సహజంగా ఏ భక్తుడికైనా ప్రజలకైనా సరే ఒక ఆలయం అంటే నమ్మకం. ఆ నమ్మకం ఎలా ఉండాలి అని అంటే ఐదర్ భక్తి అయినా ఉండాలి, లేదు భయమైనా ఉండాలి. ఇవి రెండూ లేని బరితెగించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వాళ్ళ సంపాదన, వాళ్ళ పదవులు, వాళ్ళ రాజకీయం, వాళ్ళ హోదా, వీటికి ఇచ్చే ప్రాధాన్యత శ్రీవారికి ఆ పవిత్రతను కాపాడాలి, అక్కడ వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అనే ఏ మాత్రపు ఆలోచన ప్రదర్శించిన నాయకత్వం అక్కడ ఉంది. ఇటువంటి వాళ్ళు, నేను ఒక కేసు రెఫరెన్స్ చెప్తా. ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16వ తారీఖు నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన రోజే చెల్లూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహణ జరిగింది. ఆ బహిరంగ సభకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నాకు కూడా ఆహ్వానం వస్తే నేను కూడా వెళ్ళాను. స్టేజ్ మీద ప్రధానమంత్రితో సహా అందరూ ఆసీనులై ఉన్నారు. స్టేజ్కి ముందు వివిఐపి గ్యాలరీ ఉంది. ఆ వివిఐపి గ్యాలరీలో చాలా సీనియర్ నాయకులు, అంటే ఫార్మర్ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఎన్డీఏ పార్టీల తరఫున అభ్యర్థులుగా ప్రకటించబడ్డ, ఆల్రెడీ శాసనసభ్యులుగా ఉన్న చాలామంది సీనియర్ నాయకులు ఇంక్లూడింగ్ నారా లోకేష్తో సహా ఆ గ్యాలరీలో ఉన్నారు. నేను కూడా అదే గ్యాలరీలో ఉన్నా. ప్రధానమంత్రి గారి సభ ముందు ఈ వివిఐపి గ్యాలరీ విషయంలో అటు ప్రధానమంత్రి గారు స్వయాన డయాస్ మీద ఉన్నప్పుడు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఒక 100-150 మందిని ఎటువంటి పాసులు లేకుండా, అంటే ఈ వివిఐపి గ్యాలరీ వెనక నుంచి విఐపి గ్యాలరీ ఉంది, కనీసం విఐపి పాసులు కూడా లేని వాళ్ళని, పోనీ విఐపి పాసులు ఉన్న వాళ్ళని వాళ్ళ బ్యారికేడ్లు దూకి వైపుకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పాసులు లేని వాళ్ళని 100-150 మందిని యంగ్స్టర్స్ అంటే ఉద్దేశపూర్వక తొక్కిసలాట క్రియేట్ చేసే ఒక కుట్రకోణంతో వాళ్ళని ఈ గ్యాలరీలోకి ప్రవేశపెట్టారు. పోలీసుల సహకారం లేకుండా సాధ్యపడిందా? వాళ్ళు ప్రవేశపెట్టి అక్కడ సృష్టించిన తొక్కిసలాట ప్రమాదకరంగా మారుతున్న సందర్భంలో నేను అదే గ్యాలరీలో ఉన్నా. తిరునగరి జ్యోత్స్న గారు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి, తర్వాత అడ్వకేట్ రజని, జనసేన అధికార ప్రతినిధి లాయర్ ప్రతిభా భారతి గారు, వంగలపూడి అనిత గారు, ఇట్లాంటి మహిళా నాయకురాళ్ళు అందరూ ఉన్నారు. నా చుట్టూ నేను గమనించిన వరకు పయ్యావుల కేశవ్ గారు, దూలిపాల నరేంద్ర గారిని చూశాను. తర్వాత ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారిని చూశాను. ఇప్పుడు
నరసరావుపేట శాసనసభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ అరవింద్ కుమార్ గారిని చూశా, డాక్టర్ అరవింద్ బాబు గారిని, కలమట మోహన్ రావు గారు, అలాగే ఇప్పుడు బగ్గు రమణమూర్తి గారు శాసనసభ్యుడిగా ఎన్నికై ఉన్నారు. ఇటువంటి కీలకమైన నాయకులందరూ ఉన్నారు. వాళ్ళతో పాటే నారా లోకేష్తో పాటు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ఇంతమంది ఆ గ్యాలరీలో ఉన్నప్పుడు అసలు ఏ విధంగా వీళ్ళని ఎలో చేస్తారు? ఇక్కడికి అక్కడ సృష్టించిన తొక్కిసలాట ప్రాణాంతకంగా మారుతున్న పరిస్థితుల్లో జ్యోత్స్న గారు కేకేశారు, రాయేష్ గారు మీకు బైపాస్ అయ్యి ఉంది, మీరు ఆ తొక్కిసలాట్లో మీరు ఉండలేరు, మీరు దూకేసేయండి అని అంటే గత్యంతరలేని పరిస్థితిలో నాకు బైపాస్ సర్జరీ అయ్యి ఉంది, ఇంత ఎత్తు బ్యారికేడింగ్ నేను ఎక్కి దూకకూడదు, కానీ అక్కడ ఆ తొక్కిసలాట్లోంచి తప్పించుకోవాలంటే తప్పని పరిస్థితుల్లో దూకి బయటికి రావాల్సి వచ్చింది. అప్పటికి 4 సార్లు ఆడియో సిస్టమ్ ఫెయిల్యూర్ చేశారు. వీళ్ళు వెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఆడియో సిస్టమ్ మీద పడి సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న సందర్భంగా ఆడియో సిస్టమ్ 4 సార్లు, నేను అనుకోవటం ఏ ప్రధానమంత్రికి ఇటువంటి అనుభవం ఎదురై ఉండదు. ఆ ఎదురుగా లైట్ టవర్స్ ఉన్నాయి, ఆ టవర్స్ పైకి ఎక్కితే ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ఆపి ముందు వాళ్ళని దింపండి అని చెప్పని హెచ్చరించాల్సిన పరిస్థితి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డ పర్యవసానం ఎలక్షన్ కమిషను అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న 3 ఐపీఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి దూరం చేసింది. అంటే కుట్రకోణం కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను దాన్ని వీడియో రికార్డు చేశాను, ఎవరు వీళ్ళందరూ అని చెప్పని. నేను శాటిలైట్ ఛానల్లో లైవ్లో చెప్పా, పోలీసులు కనుక నిజాయితీగా విచారణ చేస్తాను అని అంటే నేను వీడియో ఇస్తా, నా దగ్గర ఫుటేజ్ ఉంది, ఎవరెవరు ఆ కుర్రాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని. మీరు దాన్ని బేస్ చేసుకొని ఆ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ మీరు క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పా. నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలే. ఇటువంటి కుట్రలకి పాల్పడే వ్యక్తిత్వం నైజం ఉన్నవాళ్ళు ఇవాళ తిరుపతిలో పాల్పడరు అని చెప్పని మనం అనుకోవడానికి వీల్లేదు. టీటీడీకి అపప్రద తేవాలి, టీటీడీ ధర్మకర్తల మండలికి అపప్రద తేవాలి, తద్వారా ప్రభుత్వానికి అపప్రద తేవాలి అని చెప్పని ఆలోచనతో ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసినా చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా బాధ్యతలు చేపట్టిన ధర్మకర్తల మండలి అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండడానికి వీల్లేదని, కొన్ని అన్యమతస్థులు వెండర్స్గా ఉండడానికి వీల్లేదని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్యమతస్థులుగా ఉన్నవాళ్ళు ఈ ధర్మకర్తల మండలి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు అటువంటి కుట్రలకు పాల్పడటానికైనా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్ని కోణాల్లో ప్రభుత్వం తప్పనిసరిగా విచారణ చేసి తీరాలి ఈ విషయంలో మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.